అక్కినేని, ఎన్టీఆర్ వంటి ఇద్దరు అగ్ర హీరోలు ఒక అగ్ర హీరోయిన్‌ను తమ చిత్రాల్లో నటించకుండా బాయ్‌కాట్ చేస్తే ఇక ఆమె కెరియర్ ఏమవుతుంది? అందరూ ఆమె తెరమరుగైపోతుందని అనుకుంటారు. కానీ ఆమె భయపడలేదు. ఏటికి ఎదురీదాలనే నిర్ణయించుకుంది. వర్తమాన హీరోలు, కొత్త హీరోలు ఎవరితోనైనా సరే నటిస్తానని ముందుకొచ్చి ఆ చిత్రాలు విజయం కావడానికి కారకురాలైంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? నేటికీ మన మధ్య ఉన్న నాటి అగ్రనటి జమున. అసలు జమునను అగ్ర హీరోలు బాయ్‌కాట్ చేయడానికి కారణం ఏమిటి అంటే ఆమె పొగరుగా వ్యవహరించడం వల్లే ఆ హీరోలు అలా చేశారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అసలు విషయం తెలిస్తే సినిమా అభిమానులందరూ షాక్ అవుతారు. ఇది 1957 నాటి మాట. దొంగల్లో దొర అనే చిత్రానికి అవుట్డోర్ షూటింగ్ జరుగుతుంది. నాయికా నాయకులు జమున, అక్కినేని నాగేశ్వరరావు. హీరో విలాసంగా కారు డ్రైవ్ చేస్తూ తన పక్కనే కూర్చుని ఉన్న హీరోయిన్ భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరకు తీసుకోవడాన్ని చిత్రీకరించాలి. అందుకు ఓ సర్కిల్ లాంటి ప్రదేశాన్ని ఎంపిక చేశారు డైరెక్టర్. అక్కినేని, జమునాలను కారులో కూర్చోమని, ఆ కారును సర్కిల్ చివర్లో ఆపినప్పుడు ఇద్దరు క్లోజ్గా ఉంటే ఆ షాట్ తీస్తామని వివరించారు. అక్కినేని కారును స్టార్ట్ చేశారు. జమున పక్కనే కూర్చొని ఉన్నారు. ఆయన ఆమె భుజంపై చెయ్యి వేశారు. పొరపాటున జరిగిందో కావాలని చేశారో తెలియదు కానీ ఆయన చెయ్యి ఆమె ఛాతీ మీద పడింది. జమున ఒక్కసారి ఉలికిపడ్డారు. ఈలోగా కారు కెమెరాను సమీపించింది. ఇద్దరు హ్యాపీగా క్లోజ్గా ఉన్నట్టు అభినయించారు. షాట్ ఓకే అయ్యింది. అప్పటికే జమునకు లోపల మండిపోతుంది. విసురుగా కారు డోర్ తెరిచి డమాల్న డోర్ వేసేసి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అందరూ చూస్తుండగా ఆమె అలా ప్రవర్తించేసరికి అక్కినేని తన్ను ఇన్సల్ట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. ఆమెకి గుణపాఠం నేర్పించాలని అనుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎన్టీఆర్తో ఏం మాట్లాడారో ఏం జరిగిందో తెలియదు. అప్పటి నుంచి ఆ ఇద్దరు జమునతో నటించేది లేదని ప్రకటించారు. అక్కినేనితో ఆ షూటింగ్లో ఏం జరిగిందనే విషయం మాత్రం అలా రహస్యంగానే ఉండిపోయింది. 1962లో విజయ వారు గుండమ్మ కథ చిత్రాన్ని ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో తీస్తే హీరోయిన్లుగా సావిత్రి, జమునలైతే చాలా బాగుంటుందని తీర్మానించారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్, అక్కినేనిల శ్రేయాభిలాషులైన నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి ఆ ఇద్దరు హీరోలను, జమునాలను పిలిపించి పొరపాటు ఎవరిదైనా జరిగింది మర్చిపోయి సఖ్యంగా ఉండాలని కోరారు. అక్కినేని ఏదో చెప్పబోతూ ఉంటే ఇంకేం మాట్లాడవద్దని చక్రపాణి సైగ చేసి వారించారు. అలా ఆ ముగ్గురి మధ్య రాజీ కుదిరింది. ఆ విధంగా జమున పురుషాధిపత్యాన్ని ఎదిరించి తన ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంది. మళ్ళీ ఆ అగ్ర హీరోలతో చాలా సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. అందుకే జమున ధైర్య సాహసాలను ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో చెప్పుకుంటూనే ఉంటారు.